మజ్జిగలో మిరపకాయలు, ఉప్పులో మిరపకాయలు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇంత పర్ఫెక్ట్గా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చల్ల మిరపకాయలు లేదా మజ్జిగలో మిరపకాయలు చేసుకోవడం కోసం అయితే నేను ఇలా పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. నేను 1/2 కేజీ పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. చూసారు కదా కాయలు అనేవి ఎలా ఉన్నాయో. సైజు ఎలా ఉన్నా సరే స్పైసీగా అయితే ఉండకుండా చూసుకోండి. మీరు తీసుకునే దగ్గర షాప్లో అడిగితే ఇస్తారు. మజ్జిగలో మిరపకాయల కోసం లేదా చల్ల మిరపకాయల కోసం మిర్చినివ్వండి అంటే ఇస్తారు. ఇలా తొడాలనైతే ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారండి. మేము అలా తినం కాబట్టి రిమూవ్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి అయితే 2 టేబుల్ స్పూన్ల వామ్ని అయితే తీసుకుంటున్నాను. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఇప్పుడు ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీలో. చూసారు కదా. దీని తర్వాత జీలకర్రను అయితే యాడ్ చేసుకుంటాం. 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు 1/2 టీ స్పూన్లో సగం మెంతులను అయితే తీసుకోవాలి. అంటే ఒక అప్రాక్సిమేట్గా ఒక 10-20 మెంతుల దాకా అయితే తీసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. కొంచెం ఇలా నలిగిన తర్వాత అయితే సాల్ట్ని అయితే టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే ఇంగువ యూజ్ చేసేవాళ్ళు కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. యూజ్ చేయని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్లు అయితే చేసేసుకున్నాను. ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న పౌడర్ని. ఇప్పుడు కొంచెం పౌడర్ని అయితే పక్కన పెట్టుకోండి. అంటే 1 స్పూన్ వరకు పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లోకి అయితే ఒక చెక్క నిమ్మకాయనైతే పిండుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి అయితే పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ వరకు ఉంటుంది. మీ దగ్గర మజ్జిగ ఉంటే మజ్జిగను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కడుక్కున్న మిరపకాయలకైతే ఇలా నాట్లు అనేవి పెట్టుకుంటున్నాను. అన్నిటికీ పెట్టేసుకొని ఇలా ఒక బాక్స్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదా. నాట్లు అనేవి పెద్దగానే పెట్టుకోవాలి. అప్పుడే మజ్జిగ అనేది లోపలికి వెళుతుంది. మంట ఏమన్నా ఉంటే తగ్గుతుంది. ఆ పేస్ట్ కూడా లోపలికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాట్లు పెట్టుకున్న మిరపకాయకి అయితే ముందుగా మనం చేసుకున్నాం కదా ఆ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నాట్లు పెట్టుకున్న మిరపకాయల్లోకి ఇలా ఆ పేస్ట్ని అయితే పెట్టేసుకోవాలి. లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాను కదా మిరపకాయల్లో. ఇప్పుడు వీటిని ఒక పెద్ద ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. అన్ని మిరపకాయల్లో అయితే ఇలా స్టఫింగ్ అనేది పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కకి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మజ్జిగనైతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలకి అయితే మూత అనేది పెట్టేసుకొని ఒక రోజంతా ఉంచేసుకోవాలి. లేదా 2 రోజులైనా ఉంచుకోవచ్చు. ఫస్ట్ ఈవినింగ్ అయితే మిరపకాయలు ఇలా ఉన్నాయి. మళ్ళీ మార్నింగ్ అయితే ఎండలో పెట్టుకోవాలి. చూసారు కదా. ఇది సెకండ్ డే మార్నింగ్ అండి. నేనైతే ఇలా పెట్టుకున్నాను ఎండలో. ఈవినింగ్ కూడా మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చాయో. కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా.
సెకండ్ డే ఈవినింగ్ అయితే ఇలా అయ్యాయి, కానీ మెత్తగానే ఉన్నాయి. కలర్ అయితేనే చేంజ్ అయ్యాయి. మార్నింగ్ ఈరోజు అయితే 4th డే, బాగా గట్టిపడ్డాయి. ఇంకా కొంచెం మెత్తగా అయితే ఉన్నాయి. ఇంకా ఎండాలి. ఎండ ఎక్కువ ఉంటే ఒక 6 డేస్లో అయితే ఎండిపోతాయి. ఎండ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకొక 2 డేస్లో అయితే పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. చూసారు కదా, మిర్చి కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. 6th డే ఈవినింగ్ అయితే ఇలా వచ్చాయి. చూసారు కదా సౌండ్ అనేది ఎలా వస్తుందో. కంప్లీట్గా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక కంటైనర్లోకి అయితే పెట్టేసుకోండి. గాలి వెళ్ళకుండా చూసుకోండి. ఫ్రై చేసుకోవడం కూడా చూపిస్తాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే డ్రై అయిపోయాయి. నాకు 6 డేస్ పట్టింది. ఇప్పుడు నేను డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ మీద ఉంటే ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు పక్కకి తీసేసుకోండి. ఇవి టమాటా పప్పులోకి కానీ, పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.